బిళ్ళపాడు ఎందుకు అంత ఎండలో వచ్చావు? మా జగన్ గెలిపించుకుంటాను. మళ్ళీ గెలుస్తాడా జగన్? గెలవాల్సింది. ఏం చేయట్లేదు జగన్. ఎవరన్నాదే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆడిని ఎరగొడతాను రమ్మను. ముసల్దాన్ని అయితే అయ్యాను. ఆడు కొత్త సీట్లో ఆడికి ఏమైనా వస్తాయా సీట్లు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ గెలిచిద్దంట. ఏమీ లేదు. ఆడు ఎక్కినప్పుడు 7 సంవత్సరాలు వ్యవసాయమే ఊడ్చుకోవాలా మేము. చంద్రబాబు ఎక్కినప్పుడు పిల్లలకి తల్లులకి ఇళ్ళకొచ్చి బియ్యం ఇచ్చి, ఇళ్ళకొచ్చి డబ్బులు ఇచ్చి, ఇళ్ళకొచ్చి పెన్షన్ ఇచ్చి మా నాయకుడు గెలవకపోతే మేమెత్తుకంక ఈ ముసలోళ్ళందరూ పవన్ కళ్యాణ్ కూడా వేస్తారంట. వెయ్యమా ఆడేవాడు అసలు మేమేస్తాకి జగన్ తిడుతున్నారంట మీరు అందరూ. ఎవరు 3 రోజులు మొన్న రానిపోతేనే 7 రోజులు పెన్షన్ ఇచ్చారు. జగన్ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. రాళ్ళు ఎవడో సన్నాసి కొట్టుంటాడు, అంతేగాని సంసారి ఎవడో కొట్టడు. మా జగన్ రాకపోతే ఎవడొస్తాడయ్యా? గెలవాల్సిందే. మా జగన్ గెలవాల్సిందే. మళ్ళీ మేము సింధులు అయ్యవలసిందే. మాకు లేకపోతే అసలు పిల్లలకి వేస్తున్నాడు, తల్లులకి వేస్తున్నాడు, మంచి వేస్తున్నాడు, చెడ్డ వేస్తున్నాడు. నాకు లేకపోతే అసలు భగవంతుడు అందరినీ చల్లగా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దన్నాడు. వద్దంటే ఆడేవిడా రేపు గెలిచినా పెడతాడా? రేపు గెలిచినాక పెడతాడు. మళ్ళీ గెలిపించుకున్నావు పెడతాం వాలంటీర్లు. అంతవరకే ఆడేవాడయ్యా వద్దంటాకే. ఆడు అసలు ఎక్కాడా? గెలిచాడా? ఆడు వద్దంటే ఆడు మాట ఎత్తుకెనాలి. జగన్ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉందా? బాధగా ఉండదయ్యా. రాత్రి నుంచి అన్నం తినలా మేము. అన్నం కూడా తినలేదు. తినలా. దేవుడు ఇప్పుడు తినలా. నేను చెప్పమంటే వచ్చే చెప్తా దేవుడు. ఎందుకు ఆయన చిన్న దెబ్బ తగిలింది? అంత ప్రేమ ఆయనకి. చిన్న దెబ్బ తగిలింది. కథ అయితే చచ్చిపోయాడు. ఇక్కడ నవరగంతుకు తగిలితే ఎంతయ్యా? ఎవరు గెలుస్తారు? దమ్ముంటారు చూసుకోవాలి. అంతవరకే కానీ నలుగురు పోగొడ్డాము మేము గెలుస్తాము అనుకోమాకండి. అంతవరకే 10 మంది రండి. ఆడు గెలవడు. చంద్రబాబు కాదు, ఆయన కాదు, ఈయన కాదు, ఎవడన్నా కలవని గెలవడు అంటే గెలవడు. మా నాయకుడు జగన్ మీ నాయకుడు. మా జాయింట్లో వస్తాడు.